చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపంలాంటివాడు. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ కనబరచాలి. పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు. నీ అభివృద్ధికి అవే ఆటంకాలు. ధైర్యవంతుడు అంటే భయం తెలియని వాడు కాదు, దాన్ని జయించినవాడు. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసే వారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. ఇతరుల దుఃఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి. అందం అనేది నడవడికలో ఉంటుంది, ఆడంబరాల్లో కాదు. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా శ్రమిస్తే అనుకున్నది సాధించగలరు. మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ అదుపులో ఉంచుకొని మాట్లాడు. కొద్దిపాటి నిర్లక్ష్యమే కొండంత సమస్యకు దారితీస్తుంది. ఘన విజయాలు సాధించడానికి అంకిత భావంతో పనిచేయండి. మనిషి ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలు దాటాల్సి ఉంటుంది. నీ విజయాన్ని అడ్డుకునేది వేరెవరో కాదు, నీలోని ప్రతికూల ఆలోచనలే. ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి. మూర్ఖుడి చేతిలో పుస్తకం, అంధుడి చేతిలో అద్దం లాంటిది. గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి. వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే. మనస్ఫూర్తిగా పనిచేయనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది. మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించి వేస్తుంది. మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడు లేని లోటు కనిపించదు. కోరికలు మితంగా ఉంటే బాధలు పరిమితంగానే ఉంటాయి. శాంతంగా ఉండే వారి మనసు స్వర్గం లాంటిది. భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. ప్రతి మనిషికి మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి ఉండదు. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రయత్నించనిదే విజయం దక్కదు. మనసు చెప్పినట్లు వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. వినడానికి కటువుగా ఉన్నా మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్ళదు. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే. మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతారు. ఆశ, ధైర్యం ఎప్పటికీ కోల్పోవద్దు. మీ ముందున్న సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే విజయం మిమ్మల్ని వరిస్తుంది. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని మనం అవకాశాలను సృష్టించుకోవాలి. సాయం చేస్తే మరిచిపో, సాయం పొందితే గుర్తుంచుకో. కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. మొదటి విజయం సాధించిన తర్వాత నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు.
రెండో ప్రయత్నంలో ఓడిపోతే నీ గెలుపు గాలివాటంగా వచ్చిందనుకుంటారు. విజయం అంటే నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడం. స్తుతించే వారి కంటే కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా మంచిని పొందగలం. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దక్కదు. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలము తిరిగిరాదు. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. ప్రయత్నం చేసి ఓడిపో, కాని ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. బయట కనిపించే మురికి గుంతల కన్నా మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులకు వ్యాపిస్తుంది. మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడుతాడో ఎప్పటికీ విడువని నీడలాగా ఆనందం ఆ వ్యక్తిని వెన్నంటే ఉంటుంది. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం దాగి ఉంటుంది.